హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో మరొక వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. ఇక్కడ ఏంటంటే నేనైతే మా పిల్లల కోసం అయితే ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మా పెద్ద పాపకి ఎగ్ రైస్ అంటే చాలా ఇష్టము, సో అందుకని ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇక్కడైతే మా అమ్మ కూడా ఏదో చేసుకుంటూ ఉందన్నమాట పని. నేనైతే ఎగ్ రైస్ చేస్తూ ఉన్నాను. అమ్మ అయితే పచ్చడి చేసింది ఆ రోజైతే, అందుకని చెప్పి అది రుబ్బడానికి తయారు చేస్తున్నాను అనమాట. నేనైతే ఎగ్ రైస్ చేస్తూ ఉన్నాను. నేనైతే ఎక్కువగా స్పైసీగా ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేయను, మామూలుగానే చేస్తాను అనమాట. పిల్లలు తినేది కాబట్టి ఎక్కువ స్పైసీ అయితే వేయనమాట. చాలా బాగుంటుంది ఎగ్ రైస్ అయితే. మా పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారనమాట. మా చిన్న పాపకు కూడా అదే పెట్టేస్తాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడైతే 6 ఎగ్స్ ఉన్నాయన్నమాట. నేనైతే 2 తీసుకొని మిగతాయి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఎగ్ రైస్ అయితే 2 ఎగ్స్తో చేస్తాను అనమాట. చాలా బాగుంటుంది, సింపుల్గా టేస్టీగా. ఒక 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది మనకి ఎగ్ రైస్ అయితే. నేను నెక్స్ట్ టైం మీకు ఫుల్ వీడియో పెడతాను, ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలా ఏంది అనేది. పిల్లల కోసం అయితే నేను ఎలాంటి స్పైసెస్ అయితే యాడ్ చేయను అనమాట. జస్ట్ ఆయిల్ వేసేసి జీలకర్ర, కరివేపాకు వేస్తాను అంతే అనమాట. అలాగే ఎగ్స్, లైట్గా కారం, పసుపు, గరం మసాలా అంతే. ఎక్కువ స్పైస్ అయితే వేయను, కొంచెం క్వాంటిటీలో వేస్తాను అనమాట. చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఎగ్స్ అయితే 2 విరగ్గొట్టేసి వేస్తూ ఉన్నాను అనమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. డే అంతా కూడా చాలా బిజీగా గడుస్తుంది అనమాట. ఎందుకంటే పిల్లలతోనే సరిపోతుంది సగం టైం మొత్తం కూడాను. టయానికి అన్నం తినేదానికి కూడా ఉండదు అనమాట పిల్లలతోటి. ఈ టైం అయితే 6:30 అలా అయింది. సో ఇక్కడైతే మా పనులు ఒక్కొక్కటిగా అవుతూ ఉన్నాయన్నమాట. ముందుగా పిల్లలకి అన్నం పెట్టేస్తే ఒక పని అయిపోయిందని చెప్పేసి ముందుగా మా పిల్లలకైతే అన్నం చేసేసి పెట్టేస్తాను అనమాట. ఇక్కడైతే కొంచెంగా కారం వేసుకుంటున్నాను. లైట్గా వేసుకోండి కారం అయితే, ఎక్కువ వేసుకుంటే తినలేరు పిల్లలు అయితే. లైట్గా వేసేసి మనం పిల్లలకి ఇచ్చేస్తే చాలా హ్యాపీగా తినేస్తారు, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడైతే మా అమ్మ పచ్చడి చేస్తుంది అనమాట. పచ్చడి రుబ్బుతుంది, నేనైతే ఎగ్ రైస్ ప్రిపేర్ చేశాను అనమాట. చాలా బాగుంది, చూడండి మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడైతే ఎగ్ రైస్ మనకి రెడీ అయిపోయింది అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ కూడా తక్కువగా వేసుకోవాలి, పిల్లలు తినేది కాబట్టి తక్కువ క్వాంటిటీలో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా, ఓకేనా ఫ్రెండ్స్. ఈ పిల్లలకి హ్యాపీగా పెట్టేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే మా అమ్మ చపాతీ పిండి అయితే కలుపుతుంది అనమాట. నేనైతే కాలుస్తాను, మా అమ్మ అయితే రుబ్బుతుంది అనమాట. ఇద్దరం చెరొక పని చేసుకుంటూ ఉంటాము. ఒక్కళ్ళు చేయాలంటే కుదరదు కదా, అందుకని చెప్పేసి మా అమ్మ అయితే రుబ్బుతుంది అనమాట. నేనైతే కాలుస్తూ ఉంటాను. అలాగైతే మనకి పని అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇదైతే మేము ఆశీర్వాద్ పిండి అయితే యూజ్ చేస్తామన్నమాట. చపాతీకి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది పిండి అయితే. చూడండి, ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చపాతీ అలాగే ఎగ్ ఉర్లగడ్డ కర్రీ అయితే చేసేసింది మా అమ్మ అయితే. ఇంకా నేనైతే ఇక్కడ చపాతీలు అయితే కాలుస్తున్నాను. ఇంకా కర్రీ కూడా ఇక్కడ రెడీ అయిపోయింది అనమాట. చపాతీ, ఎగ్ అలాగే టమాటా కర్రీ అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ 2 కాంబినేషన్ అయితే చాలా ఎమ్మీగా ఉంటుంది అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద తినేసాను. ఇక్కడైతే చపాతీలు అయితే కాలుస్తూ ఉన్నాను నేనైతే. చపాతీలు సాఫ్ట్గా రావాలంటే మనం కలుపుకునేటప్పుడు లైట్గా షుగర్ యాడ్ చేయాలన్నమాట. చాలా బాగా వస్తాయి చపాతీలు అయితే. అలాగే కలుపుకున్న తర్వాత కూడా మనం కొంచెంసేపు ఒక అరగంట అలా నానబెట్టేసుకుంటే కలుపుకొని చపాతీలు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి, అలాగే పొంగుతాయి అన్నమాట చపాతీలు అయితే. మేమైతే ఇలానే చేస్తాము. మేము ఒక 1/2 అవర్ ముందే నానబెట్టేసి ఇంకా చపాతీలు అయితే మా అమ్మ రుబ్బుతుంది, నేనైతే కాలుస్తూ ఉన్నాను. వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ అయితే చేయట్లేదు, వీడియోని సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తేనే వీడియో 10 మందికి సజెషన్లోకి వెళ్తుందన్నమాట.
ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా వీడియోని సపోర్ట్ చేయండి. మన ఛానల్లో వాచ్ టైం అయితే లేదు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా. ఇంక ఇక్కడ ఏంటంటే కారము, మసాలా కారం అయితే ప్రిపేర్ చేస్తుంది మా అమ్మ అయితే. మా అమ్మ స్టైల్లో మా అమ్మ భలే చేస్తుంది అనమాట. కారం అయితే అసలు వెరైటీగా ఉంటుంది. నాకైతే అన్నీ వేసేసి పట్టించుకుంటుంది అనమాట. చాలా బాగుంటుంది కారం అయితే. మసాలా కారం అనమాట ఇదైతే. మీరు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. కారం అయితే మసాలా కారం, హోమ్ మేడ్ మసాలా కారం అనమాట. ముందుగా అయితే పసుపు గమ్ములు తీసుకోవాలి, అలాగే వాము ఉంటుంది కదా, వాము, అలాగే శొంఠి అంటారు అనమాట. దాన్ని అయితే శొంఠి, ధనియాలు అన్నీ కూడా మనం ఫ్రై చేసుకొని పెట్టేసుకోవాలి. పసుపు కొమ్ములు, అలాగే శొంఠి, వాము, ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు వేయాలన్నమాట. ఇవన్నీ కూడా ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇది పసుపు గొంగలు అనమాట, అదైతే శొంఠి అనమాట. ఈ ముందుగా ఫ్రై చేసుకొని తనిగి పెట్టేసుకోవాలి. అలాగే మిరియాలు కూడా వేపుకోవాలన్నమాట, ఫ్రై చేసుకోవాలి మిరియాలు. అలాగే ఇదైతే ఏదో అంటారు అన్నమాట, సోంపు అంటారు అనమాట. బిర్యానీలు వేసుకుంటాం కదా, అది వేసుకోవాలి. అన్నీ కూడా ఒక దాంట్లో మీరు పట్టేసుకోవాలి అన్నమాట. అలాగే జీలకర్ర ప్యాకెట్ అన్నమాట ఇదైతే. చూడండి, ఇలా అన్నీ కూడా 50 గ్రామ్స్ అయితే తీసుకున్నాము. మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో అంత ఉంటుందన్నమాట, అంత వేసుకోవాలి. ఇక్కడైతే అన్నీ కూడా వేసుకుంటూ ఉన్నాము ఒక్కొక్కటిగా కూడా. అలాగే బిర్యానీలో వేసుకుంటాం కదా మసాలాలు, అవి కూడా యాడ్ చేసింది మా అమ్మ అయితే. అలాగే మెంతులు, ఆవాలు ఇవి వేసుకోవాలి. చూడండి, అన్నీ మీకు చూపిస్తున్నాను. చూసిన విధానంలో చేసుకోండి, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అన్నమాట. ఇలాగా చూడండి, ఇక్కడ మిరియాలు కూడా వేపుకుంటుంది మా అమ్మ. మిరియాలు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు, పసుపు గొమ్ములు, అలాగే వాము, అలాగే వాము కదా ఫ్రెండ్స్, సారీ, శొంఠి అంటారు కదా, అది అనమాట. అన్నీ కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కారం అయితే మసాలా కారం అయిపోద్ది అనమాట. మనం ఎప్పుడన్నా వెజిటేబుల్స్ కూర చేసుకుంటాం కదా, అందులో ఏదన్నా మసాలా వేయినప్పుడు ఈ మసాలానే సరిపోతుంది, ఏ మసాలా వేయని అవసరం లేదు. చాలా బాగుంటుంది అనమాట, ట్రై చేయండి. ఇంకా అన్నీ ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అన్నీ ఫ్రై చేసుకోవాలి కంపల్సరీగా, లేదంటే కారం పచ్చి అవసరం వచ్చింది అనమాట. ఒక్కొక్కటిగా అన్నీ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ అన్నీ మా అమ్మ ఫ్రై చేసింది. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధానంలో మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది కారం అయితే. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడైతే జీలకర్ర కూడా యాడ్ చేసింది, ఫ్రై చేస్తుంది. చూడండి, ఇంకా ఒక్కొక్కటిగా అన్నీ ఫ్రై చేసుకుంటూ అన్ని ధాన్యాలు వాటిలలో వేసేసుకోవాలన్నమాట. ఒక బాండీకి మనం కారం కలుపుకుంటాం కదా, అందులో వేసేసుకోవాలన్నమాట. ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకొని ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా దీంట్లో వేస్తున్నాము. చూడండి, పసుపు గమ్ములు, శొంఠి, ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, అలాగే మిరియాలు అవన్నీ ఫ్రై చేసింది. అలాగే ఇప్పుడు లాస్ట్లో మెంతులు అనమాట. మెంతులు
మెంతులు కూడా వేసుకోవాలి కంపల్సరీగా, చాలా బాగుంటుంది మెంతులు ఫ్లేవర్ కూడా కదా. అన్నీ కూడా ఫ్రై చేసుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి, ఫ్రై చేసేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు సపరేట్గా మనము శనగపప్పు అలాగే మిరియాలు వేయించి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఈ ధనియాలలో యాడ్ చేయాలి. చూడండి వేస్తుంది మా అమ్మ వేస్తుంది చూడండి. ఇలా అన్నీ కూడా ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ అయితే మనం యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. మీరు కారం అయితే ప్యాకెట్ తెచ్చుకొని అయినా వేసేసుకోవచ్చు, లేదంటే మిరగాయలైనా వేసుకొని వాడుకోవచ్చు అనమాట. ఇలాగా యాడ్ చేసుకోవచ్చు. మేమైతే మిరగాయలతో మేమైతే బకెట్ మిరగాయలకి తీసుకున్నాం అనమాట. బకెట్ మిరగాయలు అనమాట. ఇవైతే ఎండేసాం కదా, అవి తొడయాలు దీని కూడా అవసరం లేదనమాట, అలాగే వేసేసుకోవచ్చు. చూడండి, ఇంకా ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా ఫ్రై చేసేసి దీంట్లో వేసేస్తున్నాం. చూడండి, అన్నీ ఫ్రై చేసుకోవాలి ఓపికగా చేసుకొని. చూడండి, బిర్యానీ మసాలాలు కూడా చాలా బాగుంటుంది అనమాట కారం. ఇలాగ మీరు ట్రై చేయండి. మిరగాయలు, ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, బిర్యానీ ఆకులు, శొంఠి, పసుపు గొమ్ములు, అలాగే ఇంగువ కూడా యాడ్ చేయండి. మేమైతే మర్చిపోయాము యాడ్ చేయడానికి. సోంపు ఉంటుంది కదా, సోంపు కూడా యాడ్ చేయాలన్నమాట. ఇవన్నీ కూడా మనము మరబట్టించుకుంటే చాలా బాగుంటుంది కారం అయితే. ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి, ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇక్కడైతే కారం అయితే పట్టించేసామన్నమాట. చూడండి, చాలా బాగుంది కారం అయితే.
చాలా బాగుంది చూడండి కారం అయితే. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. వీడియో చూసి మీరు ట్రై చేసి నాకు చెప్పండి ఎలాగ వచ్చిందో ఏంటనేది. ఓకేనా. ఇంకా తర్వాత అయితే మా అమ్మ నిన్న బయటకు అయితే వెళ్ళిందనమాట. అది వీడియో తీస్తూ ఉన్నాను నేనైతే. మా అమ్మకు తెలియకుండా తీసేసరికి సర్దుకుంటుందన్నమాట. చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.